డాడీకి 13 ఇయర్స్ నుండి డయాలిసిస్ అవుతుందన్నమాట. 13 సంవత్సరాల నుండి డయాలిసిస్ అయితుంటే డాడీ కోసం తీసుకోవడం జరిగింది మా బాలా సార్ ద్వారా. అయితే వాడిన 2 మంత్స్‌లో సార్ ఈ కిడ్నీలు ఖరాబయిన వాళ్ళకేందంటే క్రియేటిన్ టెస్ట్ అని ఉంటది. యెస్. 13.5 ఉండే సార్ క్రియేటిన్. డాడీకి వాడిన 1, 2 మంత్స్ లోపట్ల 3.5కి వచ్చిందన్నమాట క్రియేటిన్. ఆ 3.5 రాంగానే అప్పటి నుండి నేను డిసైడ్ కావడం జరిగింది. బిజినెస్‌లోకి దిగడం జరిగింది సార్. ఇప్పటికి 150 అబోవ్ పీపుల్స్‌కి ఇవ్వడం జరిగిందన్నమాట. నాకేంది పర్సనల్‌గా యూజ్ అయిందంటే నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్. మన బండి మీద ఆల్రెడీ నేను అంతకుముందు మార్కెటింగ్ చేశానన్నమాట. బండి మీద కొద్ది దూరం నడవంగానే బ్యాక్ పెయిన్ లెక్క వచ్చేది సార్. అది బ్యాక్ పెయిన్ రిమూవ్ అయిపోయింది. మా మేడం వాళ్ళ గిట్ట హెల్త్ ప్రాబ్లమ్ ఉండే. ఇంకోటి మెయిన్ ఏందంటే మనం ఏంటి సార్ ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు వాడొద్దని చెప్తాం కదా! గర్భిణీ స్త్రీలకేందంటే మేము మా మేడం 5 మంత్స్ లోపట్ల ఐదో నెలల గర్భిణీ స్త్రీ అయినప్పుడు అయితే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అడిగామన్నమాట. ఈ మ్యాట్రిక్స్ వాడకుండా ఓన్లీ వాటర్ బాటిల్, హ్యాండ్ బెల్ట్ వాడినాం సార్. ఒక మైగ్రేన్ ఉండే. ఈ గర్భిణీ స్త్రీలకేందంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటది. డైజెషన్ ప్రాబ్లమ్ క్లియర్ అయింది. కడుపులో బేబీకేందంటే బ్రెయిన్‌లో చిన్న కంతి ఏర్పడిందట సార్ 5 మంత్స్‌ల. అయితే డాక్టర్ కాడికి వెళ్తే 6 మంత్స్‌లో టెస్ట్ చేసిన తర్వాత ఏందంటే రిమూవ్ చేయాలని చెప్పారు బేబీని. మేము ఆ భయంతోటి ఏం చేసినామంటే రెగ్యులర్‌గా వాటర్ తాగిపిచ్చిన, బెల్ట్ వాడింది సార్. 6 మంత్స్‌లో టెస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఆ కంతి అనేది జీరో అయిపోయింది సార్ మొత్తం. కరిగిపోయింది. హాస్పిటల్‌కెళ్తే ఏందంటే డాక్టర్ అమ్మనే డాక్టరే పరిశాన్ అయిందనమాట. అంత ఇంపాసిబుల్ ఎలా అయిందని. అది సార్. మా మమ్మీకేందంటే ఒక 50 ఇయర్స్ ఉంటదనమాట. కింద పడింది సార్. 10 ఇయర్స్ బ్యాక్ కింద పడ్డది. ఆమెకేందంటే లైట్‌గా పెరాలిసిస్ లక్షణాలొచ్చినాయనమాట. వన్ సైడ్ మొత్తం తిమ్మిర్లొచ్చినాయి, గుంజటం జరుగుతుందని చెప్పింది. ఆల్రెడీ అప్పటికే నా తన స్టాక్ ఉందనమాట సార్. మిడిల్ కిట్ 9500 కిట్టు స్టాక్ ఉంది. ఏసిన 1 వీక్ లోపట్లనే ఖతం మా ఆమె కిట్ నార్మల్ అయిపోయింది సార్. ఇప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ నలుగురం ఉంటాం. మా పాప స్కూల్‌కి పోయినా గాని అదే బాటిల్ తీసుకెళ్తది సార్. వావ్! మా మామగారికి పెరాలిసిస్ వచ్చింది సార్. షుగర్ పేషెంట్ పెరాలిసిస్. అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. మనకు పెరాలిసిస్ అయితే మా పక్కనే అనమాట. ఒక ఆహ్, వైద్యం చేశారనమాట. ఓన్లీ ఏంటి సార్ నాటు వైద్యం. చందుపట్ల దగ్గరనమాట. పక్కనే మన పులిగిల పక్కన సార్. యాదాద్రి పులిగిల పక్కన. అలా టెస్ట్ చేపిస్తే ఆయనకు పెరాలిసిస్ వచ్చిందని చెప్పారు. మేము వాడిన 1 మంత్ లోపలే సార్. మా బామ్మర్ది గిట్ట చెప్తే ఏంటంటే, "ఏయ్! ఇలాంటివి నేను నమ్మను బావ." ఆగస్ట్. యెస్ సార్. మైక్ బ్రేక్ అయినట్టుంది. సార్. అది కాలొచ్చేది. ఓకే సార్. ఓకే. వాయిస్ వస్తలేదు సార్. మాట్లాడండి. సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే. అయితే మా బామ్మర్దికి చెప్తే నమ్మలేదు సార్. నేను ఆల్రెడీ హాస్పిటల్‌లో టెస్ట్ చేపిచ్చాను. ఇవన్నీ నేను నమ్మనన్నాడు. అయితే నువ్వు డబ్బులు ఇయ్యకుండానే మా మామనే కదా! అని ఒక కిట్ తీసుకుపోయి వాడిపిచ్చాను సార్. 1 మంత్ లోపట్ల పెరాలిసిస్ లక్షణాలు మొత్తం పోయినాయనమాట. అతనికి షుగర్ ఉంది. 10 ఇయర్స్ బ్యాక్ నుండి. ఇప్పుడు 3 పూటలు అన్నం తింటుండు. మెడిసినే బంద్ చేసిండు సార్. 9 మంత్స్ అయితుంది ఇప్పుడు వాడబట్టి. ఆల్రెడీ మనం టెస్ట్ మనీ గిట్ట నేను వీడియోలో పెట్టాననమాట. ఆల్రెడీ బ్లైండ్ మా మామకు కళ్ళు కనబడాయి. యాక్సిడెంట్ అయ్యి 2 కళ్ళు పోయినాయనమాట. షుగర్ ఫ్రీ అయిపోయింది సార్. ఇంకా చాలా మందికి ఇచ్చినాం సార్. థాంక్ యూ సార్. గ్రేట్. థాంక్ యూ. గివింగ్